గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రజెంట్ ఏపీ నుంచి వచ్చినటువంటి క్యాలెండర్ పరంగా క్లియర్గా మనకి నోటిఫికేషన్ డేట్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే కనుక మనకి ఆ డేట్ తర్వాత నియర్లీ 45 to 2 months తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి మే 15వ తారీఖున సో ఉన్నత విద్యకు సంబంధించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన దాంట్లో నుంచి ఒక 1500 పోస్టులకి నోటిఫికేషన్ రాబోతుందని చెప్పి క్లారిటీ ఇచ్చారు. అండ్ ఆగస్టు 15 చూసుకుంటే మీకు ఆగస్టు 15 గ్రూప్ 1 అండ్ హోమ్ సంబంధించినటువంటి ఇలా రిమైనింగ్ నియర్లీ 3797 పోస్టుల యొక్క నోటిఫికేషన్ ఆగస్టు 15th ఉంటుంది అంటున్నారు. మరి సెప్టెంబర్ 15th చూసుకుంటే గ్రూప్ 2. సో మనం మార్చిలో ఉన్నాం, సెప్టెంబర్ అంటే నియర్లీ చాలా టైం ఉంది. అట్ ది సేమ్ టైం ఆగస్ట్ 15th అన్నా కూడా నియర్లీ చాలా వరకు టైం ఉంది. యాక్చువల్లీ గ్రూప్ సిలబస్కి గ్రూప్స్ ప్రిపరేషన్కి ఇదైతే సరిపోతుంది. బట్ వెళ్ళిచ్చిన టైం ఇప్పటికి చాలా దూరంగా ఉంది అనిపిస్తుంది మీకు. బట్ దీని తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఇంకో 2 months టైం పడుతుంది. సో నోటిఫికేషన్ తేదీ చెప్తున్నారు, ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇంకా ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి. సో తెలుసు మనకి ఏపీఎస్సీ నోటిఫికేషన్స్, డేట్స్, ఎగ్జామినేషన్స్ ఎంత ఎగ్జాక్ట్గా జరుగుతాయో బాగా అనుభవం ఉంది అందరికీ. సో అందువల్ల మీరు ప్రిపరేషన్ చాలా కూల్గా చేయొచ్చు. అండ్ తర్వాత చూడండి మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 15 ఆ టైంకి చెప్తున్నారు. అంటే క్యాలెండర్ ఇచ్చింది 2026 అయినా కూడా జరిగే ఎగ్జామ్స్ అన్నీ కూడా 27లా కనబడుతున్నాయి మనకి, అంటే 26 ఎండింగ్లా కనబడుతున్నాయి. సో ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అన్నీ ఉంటాయి. సో తర్వాత కింద కూడా చూడవచ్చు మీరు ఇంకా ఏవేమి పోస్టులు ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి. ఓకే, ఆగస్టు 15 రాబోతున్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు వస్తున్నాయి కింద, అలాగే గ్రూప్ 2కి సంబంధించిన దాంట్లో ఏమేమి పోస్టులు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా క్లారిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఎనీవే పోస్టులు ఏమున్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దాని పరంగా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం మీకు రాబోతుంది. సో ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గ్రూప్ 1 and 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆగస్టు 15 తర్వాత అంటే మళ్ళీ ఇంకో 2 months టైము, సెప్టెంబర్ 15 ఆ టైం కంటే మీకు మళ్ళీ అప్పటి నుంచి ఇంకో 2 months. సో నియర్లీ ఇవన్నిటి ప్రకారం చూసుకుంటే ఈ ఇయర్ అంతా కూడా హ్యాపీ ప్రిపరేషన్ చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామినేషన్స్ ఇయర్ ఎండింగ్లో రాసుకుంటూ కూర్చోవచ్చు అన్నమాట. ఓకే, సో ఎనీవే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి కోచింగ్ టార్గెట్ స్టడీ సెంటర్ రాజమండ్రిలో మార్నింగ్ 9 నుంచి 1 వరకు జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ గ్రూప్స్ బ్యాచ్తో పాటు ఎస్ఎస్సికి కావాల్సినటువంటి కాంపిటేటివ్ ఇంగ్లీష్ని కూడా దానికి యాడప్ చేస్తున్నాం చివరిలో. అలాగే దాంతోపాటు అథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మీడియం సెపరేట్గా, తెలుగు మీడియం సెపరేట్గా జరుగుతుంది. దానికి రీజన్ కూడా ఉంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి సెపరేట్ చెప్పే ఉద్దేశంతో మనం బ్యాచెస్ సెపరేట్ చేసాం. సో ఈ టోటల్ కోచింగ్ టైమింగ్స్, ప్రిపరేషన్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అండ్ గైడెన్స్ కోసం ఆఫీస్లో కాంటాక్ట్ చేయండి. అండ్ ఫ్రీ సీట్ అనే దాని గురించి కూడా మనం ఈ మంత్లో ఒక పర్టికులర్ డే తర్వాత ఫ్రీ సీట్స్ అనేవి మనం ఆప్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఫ్రీ సీట్స్ అనేవి మీరు ఉపయోగించుకుందాం అనుకుంటే ఎర్లీగా ఉపయోగించుకొని జాయిన్ అవ్వండి. సో మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతే ఇంకా జాబ్ వచ్చే వరకు కోచింగ్ ఫ్రీగానే రావచ్చు. బట్ ఈ 1 month 10 days పోయాక వస్తే మాత్రం అక్కడ నుంచి రెగ్యులర్గా మన కమర్షియల్ ఫీజెస్ ఏవైతే 12,000 15,000 ఉన్నాయో ఆ ఫీజెస్ పే చేసుకుని సేమ్ బ్యాచ్లో రావాల్సి ఉంటుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.